సందర్భం ఉంది. మళ్ళీ ఓకే అజయ్ హౌస్ఫుల్ అయిపోయినాయట ఓకే అండి, ఓకే ఒక్క నిమిషం. వర్మ గారు ఇప్పుడు హౌస్ఫుల్ అయింది నిజమే. వైజాగ్ మొత్తం హౌస్ఫుల్ అయ్యి వైజాగ్ బీచ్ లో పరుపులు సాపలు వేసుకొని పడుకుంటారు, ఏం చేయాలో తెలియక, హోటల్స్ దొరక్క. నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు మొత్తం. కాదండి, అధికారంలో ఉన్నవారు రాజకీయ నాయకులు అందరూ పడుపులు వేసుకెందుకు పడుకుంటారు? స్టార్ హోటల్ తీసుకుంటారు, అక్కడ ఉంటారు. మీకు మరీ వెటకారాలు ఎక్కువ కాదు వర్మ గారు. హౌస్ఫుల్ అయిపోయాక ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నాయకులు అంటే హోటల్స్ కి వెళ్ళారు, పాప కార్యకర్తలు కూడా ఉంటారు కదా, ఓకే వాళ్ళు ఎక్కడ ఉండాలా? కార్యకర్తలకు హోటల్స్ దొరకకపోతే పాప బీచ్ ఒడ్డును పడుకోవాలి, అయితే బీచ్ ఒడ్డును పడుకోవాలి. మోహన్ రెడ్డి గారు చాలా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇందా నుంచి ఏంటంటే బేసికల్ గా నాకు ఒక కామన్ డౌట్ ఉంది వర్మ గారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేశాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు, డీబీటీయో, టీబీటీయో, ఏబీటీయో, బీబీటీయో పథకాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలానా మీడియా సంస్థల పేర్లు మాట్లాడుతూ నాకు ఏ మీడియా లేదని చెప్పేసి గోలు పెట్టాడు. కానీ అసలు ఒక మీడియా గురించి మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీడియా సంస్థలు అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేశారు అన్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా వర్మ గారు? ఇప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి తీసుకునేటోడు నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేసినా నమ్ముతాడా? నమ్మడు. అదే విధంగా వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్ కమిషన్ ని వీళ్ళు గుప్పెట్లో పెట్టుకొని అరాచకాలు చేయించారు, దాడులు చేయించారంటే ఎలక్షన్ కమిషన్ వచ్చో లేకుంటే పోలింగ్ అధికారులు పోయో లేకుంటే ఆ పోలింగ్ ఆఫీసర్లు పోయో ఓట్లు వేయలేదండి. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి టౌన్ లో, ప్రతి వార్డు నుంచి కూడా ఓటర్లు వెళ్ళి స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఓట్లు సరిగా జరుగుతున్నాయా జరగట్లేదు, ఎన్నికల హడావిడి సరిగా జరుగుతుందా లేదని చూస్తారు తప్ప వాళ్ళందరూ వెళ్ళి రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓట్లు వీళ్ళు వెళ్ళి వెయ్యరు కదా. ఈరోజు జగన్ మంచోడు అనుకోండి, జగన్కి ఓట్లు వేస్తారు. జగన్ చెడ్డోడు అనుకోండి, జగన్కి ఓట్లు వేయరు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎలక్షన్ ని సజావుగా జరిపించాలి, ఎటువంటి గొడవలు జరగకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళ డ్యూటీ చేస్తారు తప్ప వీళ్ళు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ గుప్పెట్లో పెట్టుకున్నారు, చివరిలో పోలీస్ అధికారులు మార్చారు అని ఒక కొత్త క్వశ్చన్ తీసుకొస్తున్నారు. కాదండి, మీరు ఎక్కడైతే మార్చాలని పట్టుపెట్టారో అక్కడే గొడవలైనవి అని కదా ఇష్యూ అంతాని. సార్ ఇప్పుడు ఎక్కడైతే మార్చాలని పట్టామో అక్కడే గొడవలైనవి అంటే అక్కడ మార్చకపోతే ఇంకా గొడవలు అవుతాయేమో. చిన్న లాజిక్ వర్మ గారు, గొడవ చేసింది ఎవరు? అధికార పార్టీ నాయకులు కదా. బాధించబడింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కదా, ఓటర్లు కదా. ఇప్పుడు నిజంగా అక్కడ తప్పు జరుగుతుంది అంటే నువ్వు పోయి ఈవీఎంలు పగలగొట్టక్కర్లా, అధికారులు ఉన్నారు. ఇప్పుడు మారిన పోలీస్ వినకపోతేనో, సిఐ వినకపోతేనో, ఎస్ఐ వినకపోతేనో రాష్ట్ర డీజీపీ ఉన్నాడు, టీఎస్ ఉన్నాడు, ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. మనకు అనేకమైన లూప్ లైన్స్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ గా ఫోన్లు చేయండి, కాంటాక్ట్ అవ్వండి, మీ దగ్గర తప్పు జరిగితే. ఏంటి పోలీస్ శాఖ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వింటున్నదన్నా? సార్ ఇప్పుడు మా 5 సంవత్సరాలు వినలేదా సార్ వర్మ గారు? సార్ ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు సార్, సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసుకుంటూ పోయారు సార్ పోలీసులు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో చివరికి ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా పోలీసులు కొంతమంది శైలి ఏ విధంగా ఉందంటే అధికారంలోకి ఎవరు వస్తారో మాకు తెలియదు, ప్రస్తుతం అధికారంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకే ఉడిగం చేస్తే అయిపోద్దన్నట్లు చేశారు. నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు. 100 మంది ఉంటే 100 మందిలో 10 మంది మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డికి భక్తుల్లాగా చేశారు. నేను పోలీస్ అధికారులకు కూడా ఏం చెప్తాను తెలుసా సార్, మా 99 టీవీ ద్వారా, మీరందరూ చదువుకొని వచ్చారండి. ప్రభుత్వాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, మీరు మాత్రం పర్మనెంట్ 30-40 ఏళ్ళు మీరు ఆ సర్వీస్ లో ఉండాలా. ఆడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, ఆడికి తలంచి ఈడికి తలంచి పనిచేయాల్సిన అవసరం లేదు, నిజాయితీగా పనిచేయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కేసు పెడితే వచ్చి అరెస్ట్ చేశారు. ఆ విధంగా దాడులు జరిగి ఒక మనిషిని గొడ్డలతో కొట్టి, సార్ పోలింగ్ ఏజెంట్ గా వెళ్తుంటే ఏజెంట్ అయిన ఆడపడుచుని తలకాయ బాయలు కొడితే ఆ రక్తం మడతలతోటి ఆవిడ వెళ్ళి పోలింగ్ బూత్ లో కూర్చుంది. సార్ ఏం తప్పు చేసింది? ఏజెంట్ గా కూర్చొని ఇవ్వకూడదు అంటే ఈరోజు అధికారులను మార్చారంటారు గారు. 5 సంవత్సరాల నుంచి వీళ్ళ పోలీసులే కదా, వీళ్ళ అధికారులే కదా, వీళ్ళు చెప్పింది చేయలేదా? చివరి వారం రోజుల ముందు నీకు అధికారులు మారిస్తే మీరు అధికారులు మార్చేస్తారా అని మాట్లాడుతున్నారు. అధికారి మారితే నీకేంటి భయం? ఈరోజు ఒక సిఐఓ, ఒక ఎస్ఐఓ మారితే ఆ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు సిఐ, ఎస్ఐ వచ్చి వేసిపోతాడా? వేయడు కదా, ప్రజలే కదా ఓట్లు వేయాల్సింది. ప్రజలు తిరగబడితే అధికారులు ఏముంది సార్? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడితే ఒక్క పోలీస్ అధికారి ఆపలేకపోయాడు. వాళ్ళు ధర్నా చేయాలనుకుని విజయవాడలో అడుగు పెడితే ఏ పోలీస్ అధికారి అడ్డుకోగలిగాడు సార్? తిరుగుబాటు మొదలైతే ఎవడే పీకలేడు ఇక్కడ. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు? అధికారులు మార్చారు, వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు అంటున్నారు. అధికారులు మారితే నీకేంటి భయం? 5 ఏళ్ళు నీ అధికారులే కదా, నువ్వు చెప్పిందే కదా చేసింది. వారం రోజుల క్రితం అధికారులు మారితే అధికారులు వచ్చి ఓట్లు వేసిపోతారా?
ఈ రోజు వీళ్ళ భయం ఏంటో తెలుసా వర్మ గారు? ప్రజల్లో మార్పు వచ్చింది. వీళ్ళ డీబీటీ టీబీటీ పథకాన్ని ప్రజలు నమ్మల. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, జగన్ పైశాచికత్వాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని మన ఓటు రూపంలో చూపించారు. రైట్, ఓకే. కృష్ణారెడ్డి గారు, ఏంటి పంచాయతీ? ఇప్పుడు వాళ్ళ పంచాయతీ వాళ్ళిద్దరే తెలుసుకోవాలి. ఎందుకోసమనంటే ఇప్పుడు జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తాయండి. అప్పటి వరకు ఏముంటుంది, వీళ్ళకి పనే ఉంది. సపోజ్ పనే ఉందంటే పని లేని వాళ్ళు అని కాదు నా ఉద్దేశం. వాళ్ళ పని అంతా ఏంది, మేము గెలుస్తామని లేకపోతే వాళ్ళు ఓడిపోతారని చెప్పుకోవటం. ఇక్కడ ఎందుకు మరి ఇలా చెప్తున్నారు? నిజంగా వాళ్ళకి అలాంటి సమాచారం ఉందా? వైసీపీ ఆయన ముఖ్యమంత్రి 150 పైన వస్తాయి అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఎన్నో కొన్ని 115, 120 ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారే ఇప్పుడు ఉన్నటువంటి దాని ఆఫ్టర్ పోలింగ్ 140 వస్తాయి అనేటువంటి దాని మీద అని చెప్పి 50 పేజీల రిపోర్ట్ ఉంది అంటున్నారు ఇక్కడ. అందుకే ఇప్పుడు 200 పేజీల పైన ఒకటి నేను జర్నలిజంలో ఉన్నాను, నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తున్నా. శాంతి ప్రసాద్ గారు తప్పు రైట్ అనే పాయింట్ నాకు సంబంధం లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు. ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి ఇస్తుంది, అది స్టేట్ ఇంటెలిజెన్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. అలర్ట్స్లు కూడా అంతే ఉంటాయి తప్ప ఇంకోటి ఉండదు. అవి ఇట్లా సోషల్ మీడియాకో లేదా వాట్సాప్లో సర్క్యులేట్ చేసుకోవడం కొంతమంది ఆఫీసర్స్ నుంచో బయటకు వస్తాయని నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఇప్పుడు అవన్నీ వాటినే నమ్మాలి అనుకుంటే సపోజు ఇవి ఇప్పుడు ఎన్నికల సమయంలోనే కాదండి, ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి ఏపీ సిచ్యువేషన్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్గా ఉండేటువంటి ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉండేటువంటి ఎన్డీఏకి ఎన్ని వస్తున్నాయి ఏంటి, కాంగ్రెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా ఇలాంటి సర్వేల పేరుతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక రకంగా సోషల్ మీడియా ద్వారాగా వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనికొచ్చేటువంటి విధంగా సృష్టించబడ్డాయి మాత్రమే అని నా అభిప్రాయం, నా నమ్మకం ఇది. అంతే తప్ప అది ఒకవేళ నిజమైతే నేను ఇప్పుడు రేపు సపోజు ఇంటెలిజెన్స్ ఒక 140 వస్తాయి అని కూటమికి వస్తాయి అని ఇచ్చింది అని చెప్పి మా దగ్గర ఉంది 250 పేజీలు, ఎన్ని పేజీలు ఒక 5 సీట్లకు అటో ఇటో ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఆశామాషిగా ఏ ఒక సర్వే సంస్థ ఇచ్చేది కాదు కదా. అవును, ఏది పోస్ట్ పోలు సంబంధించినటువంటి సర్వే అని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటున్నారు. మరి అంటే ఆ స్థాయిలోకి వచ్చినాయి అనుకోండి, సపోజ్ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బయటకు వచ్చినాయని నమ్మొచ్చు. నేను అనుకుంటున్నాను అది కాదు అని. అలాంటిది ఇదంతా కూడా ఎవరికి వాళ్ళు తన ఎన్నికల పోలింగ్ ముందు బయటకు వచ్చినటువంటి కొన్ని నేపథ్యంలో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయని ఫేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని సృష్టించి తమకు అనుకూలంగా కొంత ప్రచారం చేసుకుంటున్నారు కదా, అలాంటివే ఇవి కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఆయా పార్టీలకు అసలుకి తమకు ఎన్ని సీట్లు వస్తాయి, గెలుస్తామా లేదా అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం అన్ని పార్టీలకి ఉంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఎందుకు అని అంటే ఒక రాజకీయ పార్టీకి పూర్తి స్థాయి వ్యవస్థలు ఉన్నాయండి. అది తెలుగుదేశము జనసేన అంటే పూర్తి స్థాయి వాళ్ళకి 21 వరకు వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది, 175 మీద అంచనా ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశము ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. అదేవిధంగా వాళ్ళు ఆయన ఒక 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ వర్క్ కూడా తెలుగుదేశానికి బాగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అని ఒక అంచనా ఉండదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా ఒక అంచనా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎంతెంత మెజార్టీలతో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, అసెంబ్లీ సీట్లన్నీ అసలు అధికారంలోకి వస్తారా, ఎంపీ సీట్లన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసు. కానీ ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా పొరపాటును కూడా తమ సన్నిహితుల దగ్గర కూడా తమకు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఎందుకు అనంటే ఆ మాటలు అలా బయటికి వెళ్ళిపోతాయి. ఆ విధమైనటువంటి ప్రచారం గిన జరిగితే రేపొద్దున 4వ తేదీన పోలింగ్ ఏజెంట్లుగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూర్చోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రోజంతా వాళ్ళు కూర్చొని అది ఓట్లేంది, వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎన్నికలు ప్రత్యేకంగా ఏంటి, పోటాపోటీగా జరిగాయి. ఎవరికి వచ్చినా మెజారిటీ, తక్కువ మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితిలో ఒక్కొక్క చోట ఇప్పుడు మొన్న విజయవాడ సెంట్రల్ వచ్చింది, కేవలము ఎన్నిసార్లు 30 ఓట్లు తేడాతో గెలిచినటువంటి. ఇలాంటి ఉన్నటువంటి సందర్భంలో లాస్ట్ మినిట్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటిది ఉంటే పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళు ఖచ్చితమైనటువంటి దాని మీద వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఏం లోపాలు జరగకుండా చూసుకొని చివరి వరకు ఫైట్ చేయాలి. అసలు పోలింగ్ రేపొద్దున
ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకేం ఇబ్బంది లేదు, మన పార్టీ గెలుస్తుందని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా కూటమి గెలుస్తుందనేటువంటి ఈ ప్రచారం చేసిన దాని మీద వీళ్ళు కూడా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళి కూర్చుంటారు. రేపు పొద్దున ఎలాగో కౌంటింగ్లో మధ్యాహ్నం నుంచి జారుకునేటువంటి వాళ్ళు జారుకుంటారు, ఓడిపోయేటువంటి వాళ్ళు. కానీ అసలు అక్కడ దాకా వెళ్ళేటువంటి మనోస్థైర్యం కావాలి కదా. అసలు అప్పటి వరకు కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు ఊహించని విధంగా జరిగింది. ఇది ఒక మంచి పరిణామం కాదు, ఇది అవాంఛనీయమైనటువంటి ఈ ఘటనలోనే ఉన్నాయి. దీంట్లో పోలీస్ శాఖ, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా కొంత వాళ్ళ చేతగానితనం కూడా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే తమ పార్టీ ఓడిపోతుందనేటువంటి ఒక సంకేతంగా బయటికి వెళ్తే ఆ డిమోరలైజ్ అయితే ఎవరైతే గెలుస్తూ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. పోలింగ్ కన్నా కౌంటింగ్ కన్నా ముందుగానే దాడులు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉండొచ్చు పార్టీలకు సంబంధించినటువంటి. అందుకని ముందు జాగ్రత్తగా రాజకీయ పార్టీల వాళ్ళు మేము గెలుస్తామనేటువంటి మేకపోతు గాంభీర్యం మీరు చాలా మందితో ఇంటరాక్షన్లో ఉంటారు కాబట్టి చాలా మంది సెఫాలజిస్టులు కూడా మీకు టచ్లో ఉండే అవకాశం ఉంటుంది, సీనియర్ జర్నలిస్టులు కాబట్టి. ఎలక్ట్రానిక్ మీడియా ఉండి, ప్రింట్ మీడియా ఉండి, సోషల్ మీడియా ఉండి, మీకున్న రిపోర్ట్ ఏంటండి జెన్యూన్గా? ఒకటి ఏంటంటే నేనైతే ఆ విధమైనటువంటి జ్యోతిష్యం చెప్పేటువంటి ఉద్దేశం ఒక అవగాహన మేరకు అయితే ఒక ఎవరు గెలుస్తారు ఎవరనే ఒక అంచనా అయితే వేయొచ్చు. కానీ నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికలు అయితే మాత్రము చాలా ఒక పగడ్బందీగా ఎవరికి వాళ్ళు శక్తి వంచన లేకుండా గెలవడానికి ప్రయత్నం జరిగిందండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో. కాబట్టి ఈ పోటాపోటీ విషయంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా తక్కువ సీట్లతోనే ఏర్పాటు చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. మ్యాక్సిమం 10 సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని. 10 సీట్లు అంటే 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 95, 98, 100 ఆ సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు, మిగతా వాళ్ళకి 70 వరకు అట్లా 70, 72 అలా వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరు ఓడినా కానీ అదే జరిగినప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. నిజంగా 90 సీట్లతోటే కానీ విని చేస్తే 144 సీట్లు తెలుగుదేశం పార్టీ, 90 సీట్లు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క ఊహాజనితమైనటువంటి చర్చ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 89 గెలిచింది అనుకోండి, గొడవ ఉంది దాంట్లో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే కానీ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవేళ 95 సీట్లు వచ్చినాయండి. 95 సీట్లో 144 పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి 75 సీట్లు వచ్చినాయి అనుకోండి. సపోజ్ 21 పోటీ చేసినటువంటి జనసేనకి ఒక 12 సీట్లు ఏమో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ బీజేపీకి 10 పోటీ చేసిందా 4-5 సీట్లు వచ్చి రేపొద్దున వాళ్ళు 91, 92తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకోండి. మరి అలాంటి పరిస్థితుల్లో అయితే కూటమి తరపున మరి 75 వచ్చినా ఒకటే, 3 సీట్లు వచ్చినా ఒకటే. ఎందుకంటే అధికారంలోకి ఎవరు ఉండాలి అంటే ఆ 3 సీట్లు కూడా ఇంపార్టెంట్ కావచ్చు కదా. 1 సీటు తేడాతో, 1 సీటు ప్రాధాన్యతతో కూడా ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి కూటమికి సంబంధించి సీట్లు గిన బొటాబొటిగా గిన వస్తే వాళ్ళకి అంతర్గతమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంత ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. 88కి పైగా తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే సీట్లు వచ్చి మిగతా వాళ్ళకి సీట్లు వస్తే వాళ్ళు ఎలాగో మిగతా వాళ్ళు లేకపోతే పరిస్థితి మీరన్న 90లో అంత ఈజీ కాదు. మ్యాజిక్ ఫిగర్ 144 తెచ్చుకోవడం మరి అవకాశం లేదు కదా. ఇప్పుడు 92, 95తో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటే 31 సీట్లు ఉన్నటువంటి జనసేన, బీజేపీకి కనీసం 15, 20 వస్తాయి కదా ఆ లెక్కన. జరిగిపోతుంది అది నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద కేంద్రంలో అధికారంలో ఒకవేళ అధికారంలోకి బీజేపీ వచ్చి ఎక్కడికైనా కూటమికి ఆ విధమైనటువంటి పరిస్థితి కన్నా ఉంటే, కేంద్రంలో బీజేపీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారంగా ముఖ్యమంత్రి ఎవరనేది వాళ్ళే నిర్ణయించేదానికి అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను మధ్య మార్గంగా అప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం వస్తుందేమో ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకోసమనంటే ఇటు పూర్తి స్థాయి మెజారిటీ తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీకి ఏమో తక్కువ సీట్లు ఉంటాయి. 10 కదా వాళ్ళు పోటీ చేసింది. వాళ్ళ 4-5 గెలుస్తారేమో తెలియదు, నాకు తెలియదు. అయితే దాని మీద ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్కి మధ్య మార్గంగా, ఎందుకంటే బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే బోటాబోటీగా గిన కూటమి అధికారంలోకి వస్తుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. నేను గెలిస్తే దాని గురించి మాట్లాడుతున్నా. ఎందుకు అవ్వచ్చు అని అంటే ఆయన ఒక 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పొత్తుకు కూడా ఆయనే ప్రయత్నించాడు. కాబట్టి అలాంటి అవకాశం, ముఖ్యమంత్రి అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చేది.
శాంతి ప్రసాద్ ఇదే జరిగితే హంగ్ వస్తే పరిస్థితి ఏంటి? హంగ్ వచ్చే